హాయ్, వెల్కమ్ టు వంటల బండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇలా నేను చేయబోయే కర్రీ ఏంటిదంటే కరివేపాకు చికెన్ ఫ్రై చేయబోతున్నా. ఎలా చేస్తానో చూడండి. మీరు కూడా నేను చేసిన విధానంగా ఇంటి దగ్గర సింపుల్ గా చేసుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క ఐటెం చూసి వేసుకొని సింపుల్ గా ఇంట్లో చేసుకోండి. కరివేపాకు చికెన్ ఫ్రైలో వేసుకునే ఐటెం చూపెడతాం. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, సాజీరా, ఒక బండ పీచ్, ఒక ద్రాక్ష చెక్కలు, ఒక 4-5 ద్రాక్ష చెక్కలు, ఒక 3 ఇలాచీలు, ఒక 5 లవంగాలు, ఒక ఎల్లిగడ్డ, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, పసుపు, అల్లం పేస్ట్, పచ్చిదనాల పొడి ఏంపకుండానే దంచుకోవాలి. సాజీరా, ద్రాక్ష చెక్క, ఇలాచీలు, లవంగాలు, ఒక ఎల్లిగడ్డ కూడా వేసుకొని దంచుకోవాలి. మెత్తగా దంచుకోకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఎల్లిపాయలు, ఒక ఎల్లిపాయను 2 ముక్కలు చేసుకోవాలి. ఎండిన మిరపకాయలు కరివేపాకు వేపుకోనికి మట్టి పాత్ర పెట్టుకుంటున్నా. ఆయిల్ అయితే పోసుకుంటున్నా. 5-6 ఎండిన మిరపకాయలు వేసుకుంటున్నా. కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు వేపుకోవాలి. కరివేపాకు అయితే ఇట్లా వేపుకోవాలి. వేపుకున్న కరివేపాకు తీసుకొని ఒక దాంట్లో వేసుకుంటున్నా. ముందుగానే అయితే పచ్చిమిరపకాయలు వేస్తానా, ఉల్లిగడ్డ వేస్తానా, టమాటా ఒక్కరు కూడా వేస్తానా. మాడిపోకుండా దూరగా వేగేదాకా కలుపుకోవాలి. సరిపోయేంత పసుపు వేసుకుంటాను. నూరిన అల్లం పేస్ట్ వేసుకుంటాను. దంచుకున్న వీళ్ళు పోపులు వేసుకోవాలి. చికెన్ వేస్తున్నా. చికెన్లో ఉప్పు ముందుగా ఎందుకు వేస్తానంటే ఉప్పు వేస్తే తొందరగా చికెన్ ఉడుకుతుంది. అందుకే ఉప్పు వేసుకుంటున్నా. సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నా. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. చికెన్ ఉడికిందో చూద్దాము. సరిపోయేంత కారం వేసుకుందాం. సరిపోయేంత కారం వేసుకుంటున్నా. పైన కొత్తిమీర వేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం
ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. చికెన్ ఉడికిందో చూద్దాం. ఇదిగో చికెన్ అయితే ఉడికింది. సో ఫ్రై ఎలా అయిందో చూడండి. ముందుగా వేపుకున్న కరివేపాకు అయితే వేస్తానా, మిరపకాయలు కూడా వేస్తానా. ఒక 2 నిమిషాలు అయితే కరివేపాకు ఉడికించుకుందాం. కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. దించుకొని పక్కన పెట్టుకుందాం. కరివేపాకు చికెన్ ఫ్రై తింటే మాత్రం వేరే టేస్ట్ ఉంది. టేస్ట్ అదిరిపోయింది. కరివేపాకు తింటే మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు కూడా కరివేపాకు చికెన్ మీరు కూడా సింపుల్గా ఇంట్లో చేసుకొని తినండి. కరివేపాకు చికెన్ తింటే మాత్రం స్వర్గం కనబడుతుంది, వేరే లెవెల్ ఉంది. కూల్గా ఉన్నది వాతావరణం. ఇస్తారు వేసుకొని చికెన్ ఫ్రై వేసుకొని తింటే సమ్మగా లోపలికి పోతుంది. కరివేపాకు ముందుగా ఫ్రై చేసి చికెన్లో ఉడికినాక వేసినాం కదా, ఆ కరివేపాకు మాత్రం తింటే వేరే లెవెల్ ఉంది, వేరే టేస్ట్ ఉంది. కరివేపాకు తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు తింటే ఏమి లాభాలంటే, కరివేపాకు తింటే వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు ఉంటాయి, నల్లబడతాయి. ఆరోగ్యానికి కూడా మంచిది, హెల్త్ బాగుంటుంది. కరివేపాకు చికెన్ చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. ఆరోగ్యానికి మంచిది, హెల్త్ బాగుంటుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా ఉపయోగం పడుతుంది. కూర అయితే టేస్ట్గా ఉన్నది. ఇస్తారులే మెతుకు లేకుండా తిన్నా, ఎందుకంటే కరివేపాకు చికెన్ ఫ్రై టేస్ట్గా ఉన్నది, అందుకే ఇస్తారులే మెతుకు లేకుండా తిన్నా. కడుపుగా తృప్తిగా తిన్నా. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.